గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నా కిట్తోని ఎట్లా ఉంది ఎలా ఉంటుంది అనేసి అన్బాక్సింగ్ చేసి మీకు వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నిన్ననే ఉన్నా, అక్కడ ఒకసారి వేసుకున్నా అంతే, మళ్ళీ ఒకసారి కోచింగ్ వేసుకున్నా పొద్దున అంతే, మళ్ళీ వీడికి వచ్చిన తర్వాత వీడియో చూపించమన్నాడు, ఒకసారి వేపించుకొని చూపిస్తున్నాడు అంతే, ఇంకెప్పుడు ఓపెన్ చేయలే. సో గాయస్ ఈరోజు వచ్చేసి నేనే కెమెరా మ్యాన్. ఈరోజు డే బై డే చేస్తామని అనుకున్నాము. సో చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి చూపించుకుంటా మీకు ఏంటి ఇది ఎక్కడ వేసుకోవాలని చెప్తా. నేను కూడా ప్యాడప్ అవుతా. ఫస్ట్ వచ్చేసి మనం జిప్ తీసుకున్నాం. సో ఇదైతే మన బ్యాట్ అనమాట. సో గాయస్ అగస్త్య అయితే ఇక్కడ చాలా ఘోరమైంది, జిప్ పుష్పోయింది గాయస్. సో పెట్టు అగస్త్య. సో గాయస్ చూసుకోవచ్చు, ఇక్కడ జిప్ అయితే ఊడింది. ఎట్లా ఊడిపోయిందో తెలియదు గాయస్. అదే గట్టిగా వదిలేయండి. సరే వదిలేయండి గాయస్, అదైతే మనకు అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఫస్ట్ ప్యాడ్స్ కనిపిస్తాయి గాయస్ ఇక్కడ. ఇంకొక జిప్ కూడా ముందే మనకి. నెక్స్ట్ గాయస్ ఇదైతే ఒక ఎస్ఎస్ బ్యాట్ అనమాట. ఎస్ఎస్ అని అనుకోకండి, ఇదైతే ప్యాడ్. ఇదైతే అగస్త్య కానీ ఎస్ఎస్ అని ఉంటుంది, కానీ బ్యాట్ అయితే అది చెట్లే నేను చూపిస్తా. సో గాయస్ ఇదైతే ప్యాడ్స్ అనమాట ఎస్ఎస్ది. సో చూసుకోవచ్చు. నేను చెప్తా గాయస్ ఈరోజు. సో గాయస్ నేనే చెప్పిన బ్రాండ్ ఎస్ఎస్ మంచిగా ఉంటుందని. ఆడు కాదు గాయస్, నాకు ముందు నిమిషంలో ఎస్ఎస్ కొనాలని ఉంది, కానీ అగస్త్య కూడా ఎస్జీ కూడా కొందాం అనుకున్నాడు, కానీ ఎస్ఎస్ మంచిగా ఉండదు అన్నందుకు వాడు చెప్తే ఇక ఘోరం ఉంటుంది అనేసి కవరింగ్. సో గాయస్ నేను కవరింగ్ ఎత్తలేను గాయస్, పుట్టి చెప్తుండే గాయస్. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి అవుట్ సైడ్ వస్తుంది, అది కరెక్ట్ లెగ్గుది. అవుట్ సైడ్ రాకపోతే తప్పు లెగ్గుది. అవును గాయస్. సో మన కిట్లో అయితే చూడొచ్చు 2 ప్యాడ్స్, నెక్స్ట్ థై ప్యాడ్స్ అవన్నీ ఉంటాయి. సో అగస్త్య అయితే చూపిస్తాడంట. సో అగస్త్య పాత బ్యాట్ అయితే ఇదే గాయస్. మొత్తం తుప్పులు వేసేసారు కదా గాయస్ మా పని. నా బౌలింగ్లో ఈరోజు అయితే ఇరిగింది గాయస్, కొంచెం క్రాక్ అయితే వచ్చింది గాయస్ నా బౌలింగ్లో. ఇది వచ్చేసి మనం ఇటు సైడ్ వేసేసుకున్నాం కదా, ఇది ఇటు సైడ్. ఇంకా ఈజీగా తెలిసిపోతుంది గాయస్ ఇటు సైడ్, కానీ ఒక్కటి వేసుకుంటే చాలు. అవును గాయస్, ఒక్కటి వేసుకుంటే చాలా అంటున్నాడు అగస్త్య అయితే. చూసుకోవచ్చు అగస్త్య ప్యాడ్స్ అయితే లుక్ ఎట్లున్నాయో, లోపల కూడా ఇంకా మంచిగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు, గట్టి కొట్టిన ఏం కాలే అగస్త్యకి. చూసుకోవచ్చు అగస్త్యకి ఏమవుతలే. అగస్త్య ఆన్సర్ అయితే ఇవ్వచ్చు నువ్వు, ఏం కాదు. సో గాయస్ ఇట్లా గట్టి నేను నార్మల్గా కొట్టినా అనుకో పీక్తాడు గాయస్ దేవుడి దగ్గరికి వితిన్ 1 minute. చూసుకోవచ్చు ఇట్లా కొడితే కూడా వీడికి ఏమవుతలేదు. ఈడ కొట్టినామనుకో పోతుంది గాయస్. నెక్స్ట్ ఇక్కడ థై ప్యాడ్ లేకపోతే అసలు కాదు, రైట్ వస్తుంది. ఇటు సైడ్ థై ప్యాడ్, ఇటు సైడ్ చిన్నది ఒకటి ఉంటుంది, నాకు కూడా అంత తెలియదు. సో గాయస్ చూసుకోవచ్చు అగస్త్య అయితే ప్యాడప్ అవుతాడు. ఇప్పుడు ప్యాడప్ అంటే చాలామంది తెలిసే ఉండొచ్చు. ఇది వచ్చేసి మన గాయస్ ఇది థై ప్యాడ్ ఏమంటారు కూడా తెలియదు, థైగాడ్ అంట, థై ప్యాడ్ అంటారు గాయస్. రికార్డింగ్ మనం అవుతుంది, దాంట్లో కరెక్ట్ వస్తుంది. సో గాయస్ ఇది యాడ్ చేసి మనం మొత్తం చుట్టుకొని వేసుకోవాలి. సో గాయస్ యాక్చువల్లీ వచ్చేసి లోపల వేసుకోవాలి. అవును గాయస్, గర్ల్స్ అయితే బయట వేసుకోవాలి, ఎందుకంటే చెప్పలేం గాయస్. మీకు తెలుసు కూడా. ఎస్ గాయస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. నెక్స్ట్ అయితే సో గాయస్ మీరైతే అగస్త్య ఎలా కనిపిస్తున్నాడు చూసుకోవచ్చు. ప్యాడ్స్ ఇంకా థై ప్యాడ్ వేసుకుంటే ఇంత మంచిగా కనిపిస్తుండు. ఇంకా ఎల్బో గార్డ్ కూడా వేసుకున్నాడు గాయస్, చూసుకోవచ్చు. ఇన్నర్ అంటే ఇన్నర్ ఎప్పుడు వేసుకోవాలంటే మనం ఏదైనా బయటికి టోర్నమెంట్కి కానీ ఏదైనా పోయినప్పుడు మనం ఎక్కువసేపు గ్లౌజెస్ వేసుకొని ఉంటాం కదా, అది స్వెట్ మన గ్లౌజెస్కి ఖరాబ్ చేస్తుంది, అందుకనే వేసుకుంటే ఇది స్వెట్ అబ్జర్వ్ వేసుకుంటుంది, ఇది వాషబుల్. సో గాయస్ ఇప్పుడు నేను వేసుకుంటలేను. సో గాయస్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువసేపు కోచింగ్లో ఉన్నా కూడా అది వేసుకోవాలి గాయస్. మొత్తం గ్లౌజెస్కి చెమటలు
అవుతాయి, ప్లస్ క్యాన్సర్ అంటే అది స్వెట్ ఎక్కువ ఉండడం వల్ల చేతులకి ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు గైస్. వేరే వాళ్ళు అయితే అస్సలు వేసుకోవద్దు గైస్. ఇది వచ్చేసి నేను చెప్పలేను ఎందుకంటే గాయస్ నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడిగిన గాయస్, ఇదైతే అరే ఎవరా వెనక ముందడు కూడా వేసుకుంటావా నువ్వు అని అడిగిన. ఇది వచ్చేసి మన హెల్మెట్. నా సైజ్ వచ్చేసి ఎక్సెల్ దాకా పోయింది గాయస్. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాడు, ప్లస్ చూడండి గాయస్, ఎందుకంటే అంత లావు ఉన్నాడు కాబట్టి డుమ్ము డుమ్ము. లావు కాదు సైజ్ ఉండదు, అంత సైజ్ గుండు ఎక్కువ పెద్దగా ఉంటుంది గాయస్. అందుకే నేను ఇరిటేట్ చేస్తుంది గాయస్. ఇది నేను తీసి పడేస్తాను. ఇరిటేట్ అవసరం లేదు, అది యాక్చువల్లీ అవసరం లేదు కానీ చిన్న పిల్లలకు పెడతారు గాయస్. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా తాకుతుంది, మనకి ఫియర్ పోదు అంటే గ్రేస్ బాల్ తాకుతుందని అదొక ప్లస్ పాయింట్. మనం జాబ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మీరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కంపల్సరీ వాళ్ళకి చెప్పాలా. వాళ్ళకి చెప్పకపోయినాం అనుకో ఏదో ఏ హ్యాండ్కి వేసుకుంటారో అంటారు. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్న తర్వాత మనం రైట్ హ్యాండ్కి వేసుకోవాలి. కానీ చాలామంది ఫస్ట్ రైట్ వేసుకొని లెఫ్ట్ వేసుకుంటారు గైస్. ఎందుకో నాకు కూడా తెలియదు, ఎప్పుడు చూసినా లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు వేసుకోవాలో. ఎందుకంటే చెప్తా గాయస్, నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా తీస్తాం ఇది అయిపోయినాక. ఈ కిట్ చూపించడం అయిపోయినాక మీకైతే చూపిస్తాం. ఇదైతే అగస్త్య టాన్ బ్యాట్ చెప్పాను కదా, నేను చెప్పినా, నేను చూపించిన. చూపి అనవసరంగా దూరుతాడు, ఏమేమో వేస్తాడు. అవును గాయస్, ఎందుకంటే ఇవ్వండి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది దిగలేదు, నా ఫింగర్ తిట్టలేదు, దాన్ని కరెక్ట్ వేసుకోవాలి. అందుకనే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలి. దిగలేదు మళ్ళీ, అందుకనే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలి గైస్. ఎందుకంటే రైట్ హ్యాండ్కేమో ఇది ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్కేమో ఇది ఉండదు. ఇప్పుడు ఇదంతా వచ్చేసింది అన్నీ పెట్టేసుకొని మనం టాన్ బ్యాట్ పట్టుకొని ఇట్లా నిల్చోవడం. సో గాయస్, ఇప్పుడైతే బాల్ లెక్క నా ఇట్లా కొట్టాడు. సో ఇలా వెళ్ళిపోతుంది బాల్ అయితే. చూడొచ్చు మీరు, బయట అయితే నేను మొత్తం లూక్ చూపిస్తాను. బయట మా కారిడార్ అయితే ఈరోజు చూపించబోతున్నాం. సో చూసుకోవచ్చు, ఇదైతే ఒక కారిడార్. కింద బాల్ చూసి చూడాలి ఒకసారి. కింద బాల్ ఇందాక ఒక వీడియో తీసాం కదా గైస్, ఏ బాల్స్. సో ఇప్పుడైతే ఒక్కొక్క బాల్ వేస్తాను అనమాట. సో గైస్, ఇదైతే వద్దు ఎందుకంటే ఇది కిట్ కదా, మళ్ళా నాకింగ్ పోతుంది. సో ఇక్కడైతే అగస్త్య ప్యాట్ డౌన్ అయితే అవుతాడు ఇప్పుడు. పాత బ్యాట్తో అయితే ఆడతాడు గైస్. సో నా ఫస్ట్ ఫేవరెట్ బాల్ గైస్ హార్ట్ టెన్నిస్. సో గాయస్, ఇక్కడ 1 minute గాయస్, ఒక్క నిమిషం వేస్తా బౌలింగ్. సో గాయస్, బౌలింగ్ అయితే వేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు, ఇదైతే హార్ట్ టెన్నిస్ నా ఫేవరెట్ బాల్. సో ఇప్పుడైతే నేను స్పిన్ బౌలింగ్ వేయబోతున్నాను అన్నమాట. సో చూసుకోవచ్చు, స్పిన్ అంటే ఎప్పుడు చూసినా అర్థంకి పక్కగా ఈరోజు వచ్చేసి ఈ వీడియో అయితే చేసినాం. సో ఇంకా వచ్చేసి ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. ఓకే గాయస్, మా వీడియోస్ మీద కొంచెం కన్నేసించండి గాయస్. కొంచెం సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. కామెంట్ ఉండదు ఎందుకంటే మేము చిన్నపిల్లలం కాబట్టి ఉండదు. ఓకే గాయస్, బాయ్ బాయ్.